అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి పార్టీలు అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పటికైతే మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యం, దాదాపు 4 లక్షల మందికి పైగా జనం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మంత్రులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో శాఫ్ చైర్మన్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇంకా సార్, ఏంటి ఈ సభ ప్రధాన ఉద్దేశం? రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ ఆ రోజు మేనిఫెస్టోలో రాజమండ్రి వేదికగా ఆ రోజు మహానాడులో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ఆ రోజు 6 కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంట్లో మేజర్గా పింఛన్ విషయం అయితేనేమి, స్త్రీశక్తి విషయం అయితేనేమి, యువతకు భరోసా విషయంలో అయితేనేమి, అనేక విషయాల్లో ఆ రోజు స్పష్టమైన మేము చెప్పడం. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవి చేసి తీరుతాం. గత ప్రభుత్వాల మాదిరిగా మోసం చేయము. ఒక కార్యక్రమాన్ని, ఒక పింఛన్ కార్యక్రమాన్ని 1000 రూపాయలు పెంచడానికి 250 5 సంవత్సరాలు మేము తీసుకోం. మొదటి సంతకమే పింఛన్ మీద పెడతాం. అది కూడా 4000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పారు. దానికి ఇచ్చిన మాట ప్రకారం చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు రైతులకి ఏదైతే అండగా ఉంటామనే కార్యక్రమం తీసుకున్నాం, అది కూడా అమలు చేసాం. ఉచిత బస్సు అది అమలు చేసాం. తల్లికి వందనం అమలు చేసాం. ఇవన్నీ కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక పరిస్థితులున్నా గత ప్రభుత్వం ఏదైతే ఉన్నారో అన్ని శాఖలను దోచేసుకొని రాష్ట్రాన్ని దివాలా తీసి అతపాతాలను తొక్కినా ఇచ్చిన మాట ప్రకారం అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేశామని ప్రజలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ 15 నెలల పాలనలో మేము చేసినవి మళ్ళీ ప్రజలకి చెప్పడం వాళ్ళకి ఆల్రెడీ గుర్తుంది. కానీ ప్రజలతో మమేకమై మాట్లాడడం అనేది ఆ కార్యక్రమాన్ని 3 పార్టీలు ఈరోజు అనంతపురం గడ్డ మీద భారీ బహిరంగ సభ ద్వారా ఈరోజు రాష్ట్రానికి, దేశానికి ఒక సందేశం పంపిస్తున్నారు. ఇది ఒక బృహత్తమైన కార్యక్రమం. ఈరోజు చూస్తారు, ఏ కార్యక్రమం తీసుకున్నా అశేష జనం రావడం అనేది మొదటి నుంచి మాకు ఉంది. అది మహానాడైనా, కడపైనా, అనంతపురమైనా. అందులో అనంతపురం తెలుగుదేశం పార్టీకి గడ్డ. ఇక్కడ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంత ఆదరణ ఉందో మీకు తెలుసు. అనేక జిల్లాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అనంతపురం జిల్లా అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాంటి కంచుకోటలో ఈ కార్యక్రమం పెట్టడం నిజంగా కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మీరు 4 లక్షలు అంటున్నారు, అది 5 లక్షలు అవ్వచ్చు, రేపు 6 లక్షలు కూడా అవ్వచ్చు. భారీ ఎత్తున తలరాబోతున్నారు. సార్, ముఖ్యంగా మీరు సందేశం అన్నారు, ఇండికేషన్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారా, ముఖ్యంగా ప్రజలకి ఇవ్వబోతున్నారా ఈ సభ ద్వారా? ప్రజలతో కలిసి ఇదొక సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం. ఇంక జగన్మోహన్ రెడ్డికి తెలుగు ఛానల్ చూడటంలే కదా, ఆయన సందేశం ఎక్కడ చూస్తారు? ఆయన తమిళనాడు కొన్ని రోజులు, మొన్నేమో చెన్నై పోయినాడు, అంతకుముందే ఆయన బెంగళూరులో షిఫ్ట్ అయిపోయినట్టున్నాడు. కాబట్టి ఆయన తెలుగు ఛానల్ చూడకే అది లేదు ఇది లేదని చెప్తాం. బహుశా ఆయనకి ఆర్టీవీ ద్వారా మరొకసారి చెప్తాం, ఏదైతే ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో ఆయన కూడా టీవీ చూస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి. సార్, ఏం చెప్తారు ముఖ్యంగా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడానికే కూటమి నాయకులు సభలను ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒకటి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పార్టీలు కానీ అంత సీరియస్గా ఎవరూ పట్టించుకోవట్లేదు. అనేక ఛానళ్ళు డబ్బులున్నాయని సామాజిక మాధ్యమాల్లో కానీ, వైనాట్ 175 అని, జగన్ లాంటి బలమైన నేత ఎవరు లేరని, రాయలసీమలో జగన్ ఎదుర్కోవాలంటే ఎవరికి సాధ్యం కాదని ఒక అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఛానళ్ళు కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ క్రియేట్ చేశారు. 2024 ఎన్నికల్లో అంత బలమైన వ్యక్తి ఎటువంటి ఫలితాలు సాధించాడో అందరికీ తెలుసు. 1999 2004 వరకు కమ్యూనిస్టు పార్టీలు పొత్తు లేకుండా ఎటువంటి ఫలితాలు సాధించాయో అటువంటి ఫలితాలు సాధించాడు జగన్మోహన్ రెడ్డి గురించి. ఆయన గురించి అంత సీరియస్గా మేము ఆలోచించాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? కూటమి పార్టీలకు అవసరం లేదు. కరువు సీమైన అనంతపూర్లో కియా కార్ల పంటను పండించిన పార్టీగా, కరువు సీమైన ఈ అనంతపూర్లో కృష్ణమ్మ జలాలతో తడిపిన పార్టీగా మేము ఏం చేశాము ఈ 15 నెలల్లో ఈ గడ్డ మీద కానీ, ఈ రాష్ట్రానికి కానీ చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం ద్వారా తెలియజేస్తాం. సూపర్ 6 సూపర్ హిట్ ఏ విధంగా అయిందో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందరికీ తెలుసు. మేము గడప గడపకు తిరుగుతున్నామని ఒక ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత మేము గడప గడపకు తిరిగితే 15 నెలలు అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి వెళ్ళాం. ఏం చేశామో కూటమి పార్టీలుగా చెప్పాం. 1.5 కోట్ల ఇళ్లను సందర్శించారు జియో ట్యాగింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అధికారంలో ఉండే పార్టీ ఇంటింటికి పోవాలంటే భయపడుతుంది, ఎక్కడ నిలదీస్తారో అని ధైర్యంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. మేము ఏం చేశామో చెప్పాం, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు.
బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఒక పథకం తీసుకుని ఇంటింటికి పోతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పింది. ఏ ఇంటికి వెళితే ఏ చీపురు మహిళా శక్తులు తిరగేస్తాయని భయపడి ఎన్నిళ్ళకి వెళ్ళారో ఆ ప్రోగ్రాం ద్వారా వైకాపా సమాధానం చెప్పాలా. వైకాపా నాయకత్వానికి ఒక సవాల్ చేస్తున్న మా టీవీ వేదికగా, సిగ్గుంటే మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇంటింటికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేవాడా? ఉచిత బస్సు ఇచ్చేవాడా? అన్నదాత సుఖీబాబు కింద కేంద్రంతో కలిపి 14,000 ఇచ్చాడు, మేము 20,000 ఇస్తున్నాం కదా. నీకంటే ఏ పథకం తక్కువ ఇచ్చామని అడుగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను. తల్లికి వందనం కదా మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఒకవేళ నువ్వు వచ్చి ఉంటే అధికారంలోకి ఎంతమందికి ఇచ్చేవాళ్ళు? ఇంట్లో ఒకరికే కదా నువ్వు ఇచ్చేవాడివి. నువ్వు 40 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాం కదా. ఏ సంక్షేమ పథకం నీకంటే తక్కువ ఇచ్చాం? సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పలేక నీకంటే ఎక్కువ సంక్షేమం మేము చేస్తున్నాం, నీకంటే ఎక్కువ అభివృద్ధి మేము చేస్తున్నాం, ఎందుకు మేము మోసం చేస్తామని ప్రోగ్రాం నువ్వు ఇస్తున్నావు? ఏ ప్రోగ్రాం తక్కువ చేశాము? సమాధానం చెప్పే ధైర్యం ఉంది వైకాపా నాయకత్వానికి? ప్రతి నిత్యం అనునిత్యం అబద్ధాలు అచ్చేసుకొని సాక్షి పేపర్లో అది నిజమని నమ్మించడానికి వైకాపా కార్యకర్తలను, ప్రజలను కాదు నువ్వు మోసం చేస్తుండేది. నీలాంటి వాళ్ళు చాలా మంది చదివారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. చాలా సంక్షేమ పథకాలు మీరు అద్భుతంగా ఇచ్చామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో పులివెందులో వచ్చినటువంటి రిజల్టే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారు? 100కు 100%. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక్కటి కాదు, ఏ ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన ఏ వ్యక్తి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రాబో కాలంలో ఓటేయడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన ఏ ఒక్కరు కూడా 40% పొరపాటు, గ్రహపాటు, ఏమరపాటును ఓటేశారు తప్ప ఆయన మీద ప్రేమ కాదు. ఇప్పుడు అది కూడా తెలుసుకుంటున్నారు. నువ్వు ఆ ఓటు బ్యాంక్ నిలబడుకోవడం జీవితంలో నీకు జరగని పని. ఏ ఎన్నిక జరిగినా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, కూటమి పార్టీలు కలిసే ఉంటాయి. గతంలో వచ్చిన 65% ఓటు మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది మొత్తం ఏదైతే షాఫ్ చైర్మన్తో పాటు మిగతా తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో పులివెందుల్లో పునరావృతమైనటువంటి రిజల్టే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా మిగతా అన్ని ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన వ్యక్తులు ఎవరు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే ప్రసక్తే లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అందులో అనంతపూర్లో జరగబోయే సభ పెద్ద ఎత్తున ప్రజలకు మేము పెద్ద ఎత్తున ఇప్పటికే సంకేతం ఇచ్చారు కాబట్టి మాకు పెద్ద ఎత్తున పట్టం కట్టారు అని చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.